హలో ఆల్ మై డియర్ కార్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మనం ఎక్కడ ఉన్నాం అంటే ఆటోమోటివ్ కియా నాగోల్ షోరూమ్లో ఉండడం జరిగింది. కియా సిరోస్ ఇవి ఎక్స్క్లూజివ్ రివ్యూ చేయడానికి ఈరోజు అయితే మనం ముందుకు వచ్చేసాము. సో ఆల్రెడీ దీని పెట్రోల్ వెర్షన్ని మనం 2 months బ్యాక్ రివ్యూ చేసాం. బట్ ఈసారి ఈవీలో మన ముందుకు తీసుకొచ్చారు. మరి దీని స్పెక్స్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, రేంజ్ ఏంటి, ప్రైస్ ఏంటి, వీటన్నిటి గురించి కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. బట్ దానికన్నా ముందు వాకర్ అండ్ రివ్యూని మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి. లెట్స్ గో. సో ద కియా సిరోస్ పెట్రోల్ అండ్ డీజిల్ వెర్షన్స్తో పోల్చుకుంటే కియా సిరోస్ ఈవీ వెర్షన్లో ఫ్రంట్ ఫేషియాలో ఎలాంటి చేంజెస్ వచ్చాయో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న కలర్ మ్యాటిక్ గ్రాఫైట్ కలర్. సో ఇది టాప్ అండ్ ఎక్స్లైన్ ఈఆర్ రేంజ్. సో మనకైతే ఓన్లీ కలర్ ఎక్స్లైన్లోనే మనకైతే అవైలబుల్ ఉంటుంది. సో టోటల్గా కియా సిరోస్లో మీకు 9 మోనోటోన్ కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో మీకు నచ్చిన కలర్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో 2 బ్యాటరీ ప్యాక్స్ ఉంటాయి. మన ముందు ఉన్నది 51.4 kWh బ్యాటరీ ప్యాక్. సో వాళ్ళు క్లెయిమ్ చేసిన ఐడీసీ రేంజ్ 526 kilometers రేంజ్. సో ఇంకా డీటెయిల్స్గా మనం ఇంటీరియర్లోకి వెళ్ళిన తర్వాత మాట్లాడుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ ఫేషియల్లో చూసుకుంటే మనకి టాప్ లెవెల్ కాబట్టి ఇది టాప్ ఎండ్ కాబట్టి మనకైతే అడాస్ లెవెల్ 2 ఫీచర్స్ అయితే మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అదే కాకుండా ఫ్రంట్ బానెట్ కూడా మనం చూసుకుంటే సో ఇక్కడ చిన్న మజిలర్ లైన్స్ అవ్వడం జరిగింది. సో దీనివల్ల ఫ్రంట్ మనకైతే మొత్తం అంతా కూడా చూస్తుంటే కొంచెం బోల్డ్గా కనబడుతుంది. అండ్ అదే కాకుండా ఇక్కడ మనకి కియా బ్యాడ్జింగ్ కూడా సెంటర్లో ఇవ్వడం జరిగింది. అండ్ వెహికల్లో ఎక్కువగా మీరైతే ఆ గ్లాసీ బ్లాక్ ఫినిషింగ్ అయితే చూస్తూ ఉంటారు. సో అదన్నీ కూడా నేను మెన్షన్ చేస్తుంటాను. సో అందుకే మనకి ఫ్రంట్ ఫేషియల్ ఇక్కడ కూడా గ్లాసీ బ్లాక్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ అదే కాకుండా 360 degrees కెమెరాలో మనకైతే ఫ్రంట్ పార్కింగ్ కెమెరాని ఎక్కడైతే ప్లేస్ చేయడం జరిగింది. అండ్ దానికి ఇంకొంచెం కిందకు వచ్చేస్తే లోవర్ బంపర్లో. సో ఇక్కడ టోటల్గా మనకి ఫ్రంట్ ఫేషియల్లోనే 4 పార్కింగ్ సెన్సర్స్ అయితే వాళ్ళు ప్లేస్ చేయడం జరిగింది. ఇది కూడా చాలా గ్రేట్ థింగ్. అండ్ అదే కాకుండా బ్యూటిఫుల్ గ్లాసీ బ్లాక్ ఫినిషింగ్ యాంటీ స్కిడ్ ప్లేట్స్ కూడా మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల కూడా బ్యూటిఫుల్గా చేంజ్ అవుతుంటుంది. అండ్ అదే సిరోస్ పెట్రోల్ వెర్షన్లో చూసుకుంటే మనకి ఏ కలర్ వెహికల్ చూసుకుంటే ఆ కలర్ స్కిడ్ ప్లేట్స్ ఇస్తూ ఉంటారు. సో ఇందులో కూడా మనకైతే అదే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ లోవర్ అంతా కూడా మనకైతే ఇక్కడ హార్డ్ ప్లాస్టిక్ యూస్ చేసి అండ్ అదే కాకుండా ఇక్కడ కూడా గ్లాసీ బ్లాక్ ఫినిషింగ్ అయితే యూస్ చేయడం జరిగింది. అండ్ మెయిన్గా దీన్ని వీళ్ళైతే డిజిటల్ టైగర్ ఫేస్ అని అయితే మెన్షన్ చేస్తూ ఉంటారు. సో మెయిన్గా సిరోస్ పెట్రోల్తో పోల్చుకుంటే ఇక్కడ మనకి ఫ్రంట్ దాంట్లో మనకి చూసుకుంటే ఇక్కడ ఓపెన్ గ్రిల్ ఉంటుంది. బట్ ఇది ఈవీ వెహికల్ కాబట్టి సో ఇక్కడ మనకి రేడియేటర్తో ఎలాంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి సో హ్యాపీగా వీళ్ళైతే దీన్ని క్లోజ్ చేసేసారు. అండ్ కలర్ కూడా మీరు టచ్ చేస్తుంటే మంచి బ్యూటిఫుల్ ఫీలింగ్ అండ్ ప్రీమియం ఫీల్ వస్తుంటుంది. అండ్ దీన్ని యూస్ చేస్తున్నప్పుడు కూడా మీకు లాంగ్ రన్లో కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో అందుకే చాలామంది కూడా అండ్ కియా కార్స్లో మెయిన్గా ఈ మ్యాటిక్ గ్రాఫైట్ కలర్ అనేది చాలా బాగా హైలైట్ అవుతూ ఉంటుంది. అండ్ మెయిన్గా కియా సిరోస్ ఈవీలోని హెడ్ ల్యాంప్స్ అనేది బ్యూటిఫుల్ డిజైన్ ఉంటుంది. ఎందుకంటే వెర్టికల్ వెర్షన్లో తీసుకొచ్చిన కియా సిరోస్ డిజైన్లోని ఇది కూడా చాలా బాగా హైలైట్ అయింది. సో దీన్ని వీళ్ళైతే ఐస్ క్యూబ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అనేది పెట్టడం జరుగుతుంది. సో దీంట్లో కూడా వాళ్ళైతే ఆ గ్లాసీ బ్లాక్ ఫినిషింగ్ అండ్ విత్ బ్యూటిఫుల్ క్రిస్టల్ కట్ డిజైన్స్ అయితే మనకి ఇందులో తీసుకొచ్చారు. అండ్ డెడికేటెడ్ టర్న్ ఇండికేటర్స్ కూడా మనకైతే ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. బట్ విజన్ అండ్ త్రో ఇదే కొంచెం మనకైతే చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వెర్టికల్ టైప్లో వచ్చినప్పుడు సో డెఫినెట్లీ మనకి ఆ విజన్ అండ్ త్రోలో చిన్న డిఫరెన్స్ కనబడుతూ ఉంటుంది. ఎనీవేస్ ఇది బ్యూటిఫుల్ ఫ్రంట్ ఫేషియా మనకైతే కనబడడం జరుగుతుంది. సో పెట్రోల్ వెర్షన్తో పోల్చుకుంటే ఈవీ వెహికల్లోని మనకి చిన్న చేంజ్ అండ్ అది కూడా ఇక్కడ మనకైతే మిడిల్ ఆఫ్ ద పార్ట్ గ్రిల్లో అయితే మనకి చేంజ్ చేయడం జరిగింది. సో దానికి మించి మిగతా అన్ని రిమైనింగ్ థింగ్స్ కూడా మీరు సిరోస్ పెట్రోల్ వెహికల్ అయితే ఎలా ఉంటుందో అలాగే దీన్ని అయితే డిజైన్ చేశారు. సో ఒకసారి సైడ్ ప్రొఫైల్లో కూడా ఎలాంటి చేంజెస్ జరిగాయి అవి కూడా మాట్లాడుకుందాం. లెట్స్ గో. సో సైడ్ ప్రొఫైల్లో ఏ కార్లో అయినా మనకు బాగా హైలైట్ అయ్యేది ఏముందంటే ఈ అలాయ్ వీల్స్. సో ఇందులో కూడా మనకైతే క్రిస్టల్ కట్ డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు విత్ గ్లాసీ బ్లాక్ ఫినిషింగ్ అండ్ అలాగే సిల్వర్ టోన్. సో ఈ డ్యూయల్ టోన్ కలర్ అలాయ్ వీల్స్ అవ్వడం వల్ల బ్యూటిఫుల్ డిజైన్ కనబడుతూ ఉంటుంది. అండ్ మీరు 51.4 kWh బ్యాటరీ ప్యాక్ సెలెక్ట్ చేసుకుంటే 17 ఇంచ్ అలాయ్ వీల్స్ వస్తుంటుంది. అదే 42 kWh సెలెక్ట్ చేసుకుంటే మీకు 16 ఇంచ్ అలాయ్ వీల్స్ వస్తుంది. అంటే దాని మించి రిమైనింగ్ ఆల్ ద థింగ్స్ అయితే మనకి 2 బ్యాటరీ ప్యాక్స్లో డిఫరెన్స్ సేమ్గానే ఉంటుంది. అండ్ హ్యూజ్ వీలార్ క్లాడింగ్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు విత్ హార్డ్ ప్లాస్టిక్. సో బ్యూటిఫుల్ డిజైన్ ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ మనకైతే ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేస్తారు. సో దీని గురించి కూడా మనం అయితే మాట్లాడుకుందాం. సో ఇందులో మనకి టోటల్గా మనకి 11 kW అయితే మనకి వాల్ ఛార్జర్ ఉంటుంది. అలాగే 7 kW ఛార్జర్ కూడా మనకైతే ఉంటుంది. అండ్ అదే కాకుండా మీకు కావాలంటే 7.4 kW పోర్టబుల్ ఛార్జర్ కూడా మనకైతే ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. సో 100 kW డీసీ ఫాస్ట్ ఛార్జర్తో మీరు ఛార్జ్ చేస్తే జస్ట్ 10 to 80% మీకు 39 minutesలో మీకు అయితే ఛార్జ్ అయిపోతుంది. సో దాని విధంగా కూడా మీరైతే చాలా ఫాస్ట్గా ఛార్జ్ పెట్టేసుకొని మీరు రేంజ్ మొత్తాన్ని చాలా బాగా ఎంజాయ్ చేసేయచ్చు. సో ద నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకైతే గ్లాసీ బ్లాక్ ఫినిష్ మనకైతే ఓవర్ వ్యూమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ డెడికేటెడ్ టర్న్ ఇండికేటర్స్. సో ఇది టాప్ రేంజ్ కాబట్టి ఇందులో మనకైతే సైడ్ పార్కింగ్ కెమెరా ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ అదే కాకుండా ఇక్కడ గ్లాసీ బ్లాక్ ఫినిషింగ్ డోర్ క్లాడింగ్స్ కూడా ఇక్కడైతే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకు కూడా గ్లాసీ బ్లాక్ ఫినిషింగ్ రూఫ్ రేస్. సో వెహికల్ మొత్తంలో కూడా మనకైతే ఆ గ్లాసీ బ్లాక్ ఫినిషింగ్ని ఎక్కువగా వీళ్ళైతే యాడ్ ఆన్ చేశారు. సో దానివల్ల కొంచెం ప్రీమియం ఫీల్ వస్తుంటుంది. అండ్ మేజర్ చేంజ్ ఎక్కడ జరిగిందంటే గ్రౌండ్ క్లియరెన్స్లో మనకైతే జరగడం జరిగింది. ఎందుకంటే సిరోస్ పెట్రోల్ వెర్షన్లో మనకి 190 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. బట్ ఈవీ వెహికల్లో వచ్చినప్పటికి 197 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వాళ్ళు యాడ్ ఆన్ చేశారు. 7 mm ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేశారు. ఎందుకంటే బ్యాటరీ మనకైతే కింద
సెంటర్లో వాళ్ళు అయితే ప్లేస్ చేస్తారు కాబట్టి సో ఇంకొంచెం బెటర్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉండడానికి 197mm అయితే మనకి యాడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది డోర్ హ్యాండిల్స్. సో ఇందులో మనకైతే స్ట్రీమ్ లైన్ డోర్ హ్యాండిల్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం ఫ్లష్ డోర్స్ అంటూ ఉంటాం టాటా ఆల్ట్రోజ్లో కానీ ఇందులో కానీ మనం చూస్తుంటాం. సో దీన్ని కూడా కొంతమంది చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటారు, ఎందుకంటే క్లోజ్ చేసినప్పటికీ టోటల్గా డోర్లోని ఇవైతే ఫిట్ అయిపోతుంటాయి కాబట్టి చూడడానికి వెహికల్ కూడా పర్ఫెక్ట్ ఫినిషింగ్లో మనకైతే కనబడుతుంటుంది. అండ్ మెయిన్గా మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే కియా సిరోస్లోని ఆల్ 4 టైర్స్ మనకైతే డిస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా చాలా గ్రేట్ థింగ్. అండ్ చాలామంది మనకైతే ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ ఇచ్చి బ్యాక్ డ్రమ్ బ్రేక్స్ ఇస్తూ ఉంటారు, బట్ వీళ్ళు టోటల్ 4 వీల్స్కి డిస్క్ బ్రేక్స్ ఇస్తున్నారు. సో బ్రేకింగ్ ఎఫిషియన్సీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఇది టోటల్గా సైడ్ ప్రొఫైల్లో కూడా అంత మేజర్ చేంజెస్ అయితే ఏం జరగలేదు, కానీ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే 7mm అయితే యాడ్ ఆన్ అయింది. సో ఒకసారి రేర్ ప్రొఫైల్కి వెళ్దాము. సో అందులో ఏమైనా చేంజెస్ జరిగాయి అవి కూడా మాట్లాడుకుందాం. లెట్స్ గో. సో ద రేర్ ప్రొఫైల్ ఆఫ్ కియా సిరోస్ ఈవీ గురించి మనం ఫస్ట్ మాట్లాడుకుంటే షార్క్ ఫిన్ యాంటెన్నా ప్రొవైడ్ చేస్తున్నారు, ఎక్స్టెండెడ్ స్పాయిలర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, హై మౌంట్ స్టాప్ ల్యాంప్ ఉంది, డిఫాగర్ లైన్స్ ఉన్నాయి, అలాగే రేర్ వైపర్ కూడా మనకైతే రావడం జరుగుతుంది. అండ్ కియా బ్యాడ్జింగ్ అయితే మనకు కనబడుతుంది. సో ఇది ఈవీ వెర్షన్ కాబట్టి సిరోస్ ఈవీ అని మనకైతే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఈ టైల్ లైట్స్ గురించి. సో వీళ్ళు దీనికైతే స్టార్ మ్యాప్ టైల్ ల్యాంప్స్ అని అయితే పిలుస్తూ ఉంటారు. సో కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, బట్ వీళ్ళతో ప్రాబ్లం ఏంటంటే ప్రతిదీ కూడా కార్నర్లో ప్లేస్ చేయడం వల్ల కొంతమంది భయపడుతూ ఉంటారు. ఈ టైల్ ల్యాంప్స్ కానీ ఏదైనా సైడ్ నుంచి డ్యామేజ్ అయినప్పుడు ఫస్ట్ డ్యామేజ్ ఈ టైల్ ల్యాంప్స్కే జరుగుతాయేమో అన్నట్టు కొంచెం భయపడుతూ ఉంటారు. అండ్ అదే కూడా కొంచెం లోవర్ బంపర్లో చూసుకుంటే ఇదంతా కూడా మనకైతే హార్డ్ ప్లాస్టిక్ ప్రొవైడ్ చేసి, సో ఇక్కడ మనకైతే గ్లాసీ బ్లాక్ ఫినిషింగ్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ కూడా మనకైతే స్కిడ్ ప్లేస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇదంతా డిజైన్లో భాగంగా చాలా పర్ఫెక్ట్గా ప్లేస్ అయింది. అండ్ రేర్ పార్కింగ్ కెమెరా ఇక్కడ ప్లేస్ చేస్తారు. సో టోటల్గా 360 degrees కెమెరాతోని, అండ్ అది కూడా టాప్ ఎండ్లోనే మనకైతే ఓన్లీ 360 degrees కెమెరా ఎక్స్ లైన్లోనే మీకు అయితే అవైలబుల్ ఉంటుంది. సో రేర్ ప్రొఫైల్లో కూడా అంత మేజర్ చేంజెస్ అయితే ఏం జరగలేదు. సో ఆల్మోస్ట్ మనం చూస్తున్నట్టే మన కియా సిరోస్ పెట్రోల్ వెర్షన్లా ఉంటుంది. సో ఇది ఎక్స్ లైన్ బ్యాడ్జింగ్, ఇది టాప్ ఎండ్ కాబట్టి సో దీని ఎక్స్ లైన్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇది టోటల్గా ఎక్స్టీరియర్ ఆఫ్ కియా సిరోస్ ఈవీ. సో ఇంటీరియర్లోకి ఎంటర్ అయ్యే ముందు ఒకసారి బూట్ స్పేస్ కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో సింపుల్ బటన్తో మనం అయితే యాక్సెస్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ బ్యూటిఫుల్ పార్సల్ ట్రే ప్రొవైడ్ చేస్తారు, మంచి డ్యూరబుల్గా ఉంది. సో దీన్ని యాక్సెస్ చేసే విధానం కూడా పర్ఫెక్ట్గా ప్లేస్ చేశారు. సో వీళ్ళు మనకి స్టాండర్డ్గా అయితే 3.3 kW అయితే పోర్టబుల్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఇంకా చాలా ఫాస్ట్ ఛార్జింగ్ కావాలంటే 7.4 కూడా మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ బూట్ స్పేస్ గురించి మాట్లాడుకుంటే మెయిన్గా మనకైతే 464 అయితే మనకైతే బూట్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ బూట్ ల్యాంప్ ప్రొవైడ్ చేస్తున్నారు, గ్రేట్ థింగ్. అండ్ అదే కాకుండా ఒకసారి స్టెఫ్నీ వీల్ కూడా మనకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి నార్మల్గా ఇది 17 ఇంచ్ అలా వీల్స్ కదా, స్టెఫ్నీ వీల్ అయితే మనకి 16 ఇంచ్ వీల్స్ అయితే వస్తున్నాయి. సో గ్రేట్ థింగ్. చాలామంది మనకైతే స్టెఫ్నీని మిస్ చేస్తున్నారు, బట్ వీళ్ళు మాత్రం ఇంకా స్టెఫ్నీ వీల్ ప్రొవైడ్ చేయడం గ్రేట్ థింగ్. సో బూట్ స్పేస్ కూడా చాలా ఎనఫ్. అండ్ మెయిన్గా కియా సిరోస్లోని స్పేస్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ వీల్ బేస్ కానీ లేకపోతే మనకు లోపల లెగ్ రూమ్ స్పేస్ కానీ చాలా చాలా బాగుంటుంది. సో దాని గురించి ఒకసారి ఇంటీరియర్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. లెట్స్ గో. సో ఫస్ట్ ఇంటీరియర్లోకి ఎంటర్ అయ్యే కన్నా ముందు మీకు ఇంటీరియర్ ఎంటర్ అవుతున్న ఒక బ్యూటిఫుల్ ఫీచర్స్ అయితే మనకి యాడ్ చేయడం జరిగింది. మీరైతే ఎప్పుడైతే డోర్ ఆన్ చేస్తారో మనకి ప్రీమియం వెహికల్స్లోని బెంజ్ లోగోస్ అయితే ఇక్కడ పడుతుంటాయి కదా, సో వీళ్ళు కూడా అక్కడైతే మనకి కియా పడిల్ ల్యాంప్ అయితే ఇక్కడ ప్లేస్ చేస్తారు. సో అది కూడా బ్యూటిఫుల్ థింగ్ ఉంటుంది. అండ్ ఇంకోటి మనకి టాప్ అండ్ మీరు సెలెక్ట్ చేసుకుంటే డిజిటల్ కీతో కూడా మీరైతే దీన్ని యాక్సెస్ చేయొచ్చు. అండ్ అదే కాకుండా మీ దగ్గర మనకి రిమోట్ కంట్రోల్ కీ ఉన్నప్పటికీ సో దగ్గరికి వెళ్ళగానే ఆటోమేటిక్గా ఈ స్ట్రీమ్ లైన్ డోర్స్ అనేవి మనకైతే బయటకు ఓపెన్ అవుతూ ఉంటాయి. సో ఇవి కూడా మీరైతే బ్యూటిఫుల్గా యాక్సెస్ చేసుకొని ఈజీగా మీరైతే లోపలికి ఎంటర్ అయిపోవచ్చు. సో ఒకసారి మనం ఎంటర్ అయిపోయిన తర్వాత లోపలికి సో మనకి డోర్ సైడ్ ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నా అవైతే ఫస్ట్ మాట్లాడేసుకుందాము. సో వీళ్ళ డిజైనే చాలా చాలా బాగుంటుంది. అండ్ అదే కాకుండా మెయిన్ మనం మాట్లాడుకోవాల్సింది ఇక్కడ వెంటిలేటెడ్ సీట్స్ కావాల్సిన డెడికేటెడ్ స్విచ్ అయితే ఇక్కడ ప్లేస్ చేశారు. అండ్ అదే కాకుండా మనకు ఓపెనర్ కూడా ఇక్కడైతే మనకి సిల్వర్ క్రోమ్ ఓపెనర్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ స్విచ్చెస్ చూసుకుంటే మనకైతే ఓఆర్ఎం కంట్రోల్ స్విచ్చెస్ అండ్ అలాగే విండోస్ యాక్సెస్ కంట్రోల్ స్విచ్చెస్ అండ్ అలాగే సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ బటన్స్ కూడా ఇక్కడైతే టోటల్గా మనకైతే ప్లేస్ చేశారు. అండ్ నెక్స్ట్ మనకి ఎక్కడైతే టచ్ అండ్ ఫీల్ ఉంటుందో ఆమ్రెస్ట్ మనకైతే లెదర్ ఆమ్రెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అదే కాకుండా ఇక్కడ మనకి బాటిల్ హార్డర్ స్పేస్ కూడా ఆల్మోస్ట్ మనమైతే 1 లీటర్ తోటి 500 ml తోటి హ్యాపీగా పెట్టవచ్చు. అండ్ బ్యూటిఫుల్ థింగ్ మనకి హార్మన్ కార్డన్ అయితే సౌండ్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. టోటల్గా 8 స్పీకర్స్ ఉంటాయి. సో నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. మీరు కియాని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మ్యూజిక్ లెవెల్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇది టోటల్గా మనకైతే డోర్ సైడ్ చూసుకుంటే సో మనకి రైట్ సైడ్లో ఇక్కడ ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారో కాక్పిట్ మీద అవి మాట్లాడేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ట్రాక్షన్ కంట్రోల్ బటన్ ఆఫ్ అండ్ ఆన్ బటన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ ఆటో హోల్డ్ బటన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అలాగే హెడ్ ల్యాంప్ లెవెలర్ కూడా ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. సో టచ్ అండ్ ఫీల్ అయితే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు, చాలా పర్ఫెక్ట్గా కనబడుతున్నాయి. అండ్ ఏసీ విన్స్ డిజైన్ కూడా కొంచెం మినిమలిస్ట్గా మనకు బ్యూటిఫుల్గా ప్లాన్ చేశారు. అండ్ యాక్సెస్ చేయడానికి కూడా మంచి హార్డ్గా కనబడుతున్నాయి, డిజైన్ కానీ క్వాలిటీ కానీ ఇదంతా కూడా. సో అండ్ అదే కాకుండా ఇక్కడ వాటి గురించి మనం లోపలికి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కూర్చున్న తర్వాత మనకు మంచి బ్యూటిఫుల్ బకెట్ సీట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ లంబార్డ్ సపోర్ట్ కానీ దాని డిజైన్ కానీ చాలా పర్ఫెక్ట్గా ప్లేస్ చేయడం జరిగింది. సో మనకు ఒకసారి లెదర్ సీట్స్ గురించి మాట్లాడుకుంటే సో టోటల్గా మనకి డ్యూయల్ టోన్ కలర్స్ అయితే మనకి కాక్పిట్ కనబడుతుంటుంది, సీట్స్ కనబడుతుంటుంది. సో టోటల్గా మనకి 3 ఇంటీరియర్ కలర్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉంటుంది. సో మీరు తీసుకున్న మోడల్ బట్టి
మీరైతే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు. అండ్ ఇది వెంటిలేటెడ్ సీట్స్ వాళ్ళు కాబట్టి సో ఈ డాటెడ్ ప్యాటర్న్ అయితే మనకు బ్యూటిఫుల్గా కనబడుతుంది. అండ్ ఇందులో కూడా మనకైతే ఆ బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ అయితే డ్యూయల్ టోన్ కలర్ అయితే అండ్ విత్ అడ్జస్టబుల్ అడ్రస్ కూడా మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మెయిన్గా ఇక్కడ మాట్లాడుకోవాల్సింది 4-way ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ అదే కాకుండా హైట్ని మాత్రం మీరు మేనేజ్ చేసుకోవాలంటే మాన్యువల్గానే మీరైతే యాక్సెస్ చేసుకోవాలి. అండ్ మిగతా అన్నీ కూడా మీరైతే ఎలక్ట్రికల్గా యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇది మనకైతే సీట్ గురించి అండ్ అలాగే డోర్ సైడ్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో ఒకసారి లోపలికి వచ్చేయండి, స్టీరింగ్ సైడ్ అండ్ అలాగే ఇంటీరియర్ కాక్పిట్ ఇవన్నీ ఎలా డిజైన్ చేస్తారో అవి కూడా మాట్లాడుకుందాం. కమాన్, మన ఫ్రంట్ ఉన్నది స్టీరింగ్ వీల్ గురించి అయితే మాట్లాడుకుందాం. లెదర్ ర్యాప్డ్ డ్యూయల్ డీ కట్ స్టీరింగ్ వీల్ ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా ప్రీమియంగా ఉంది. అండ్ ఎందుకంటే ఇందులో కూడా డ్యూయల్ టోన్ కలర్ అయితే యాడ్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద ప్రొవైడ్ చేస్తున్నవి చాలా స్విచెస్ అయితే మనకి స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఇచ్చారు. సో దాని గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంటర్లో మనకైతే కియా లోగో కనబడుతుంది. కిందన డెడికేటెడ్గా డ్రైవ్ మోడ్స్ ఇచ్చారు. సో దీని నుంచి మీరైతే యాక్సెస్ చేసుకోవచ్చు డ్రైవ్ మోడ్స్. అండ్ అదే లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకి మొత్తం అంతా కూడా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ని యాక్సెస్ చేసుకోవడానికి అండ్ అలాగే క్రూజ్ కంట్రోల్ ఇవన్నిటిని కూడా యాక్సెస్ చేసుకోవడానికి ఇక్కడ మనకు బటన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ అదే రైట్ సైడ్లో చూసుకుంటే మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ని యాక్సెస్ చేయడానికి అలాగే వాల్యూమ్ బటన్స్, మోడ్స్ ఇలాంటి చిన్నవన్నీ కూడా ఇక్కడైతే మనకు ప్లేస్ చేశారు. అండ్ ఇంకొంచెం బ్యాక్ వచ్చేస్తే మనకి ఇక్కడ కూడా పెడల్ షిఫ్టర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఈవీ వెహికల్ కాబట్టి అండ్ అప్పటికి కూడా కొంతమంది డ్రైవింగ్ లవర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు దాన్ని కొంచెం ఫీల్ అవడానికి ఈ పెడల్ షిఫ్టర్ ఇచ్చారు. అండ్ అదే కాకుండా ఇది రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో దీని నుంచి కూడా మీరైతే రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా యాక్సెస్ చేయొచ్చు. అండ్ దాని నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ 2 నాబ్స్ ఇచ్చారు కదా, సో లెఫ్ట్ సైడ్ అంతా కూడా మనకైతే వైపర్ కంట్రోల్ నాబ్స్ని అయితే ఇక్కడ నుంచి యాక్సెస్ చేయాలి. రైట్ సైడ్ నుంచి చూసుకుంటే హెడ్ ల్యాంప్స్ అండ్ అలాగే టర్న్ ఇండికేటర్స్ అయితే ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. అండ్ నార్మల్ మనకి రెనాల్ట్లోని ఇక్కడ మనకైతే వాళ్ళు ఫ్లై బై వైర్ అని ప్రొవైడ్ చేస్తారు కదా. అండ్ అదే కియాలో చూసుకుంటే ఇక్కడ మనకి స్టీరింగ్ బ్యాక్ సైడ్ మనకైతే షిఫ్ట్ బై వైర్ అని అయితే మనకి ఇక్కడ కాలమ్ టైప్ గేర్ నాబ్ అయితే ఇక్కడే మనకు ప్రొవైడ్ చేస్తారు. సో ఇందు నుంచి మీరైతే పవర్ని ఆన్ చేసుకోవాలి, గేర్ నాబ్స్ చేంజ్ చేసుకోవాలి, మొత్తం అంతా కూడా ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా మినిమల్గా ఉంటుంది, యాక్సెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. సో ఇది మనకైతే ఫ్రంట్ పార్ట్. సో దాని బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యూటిఫుల్ ట్రినిటీ పానోరామా డిస్ప్లే మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 30 ఇంచెస్ చాలా హ్యూజ్ డిస్ప్లే అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అందులో మనకైతే మనకైతే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అండ్ ఇంకో 5 ఇంచెస్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు కదా, డెడికేటెడ్గా మీరైతే ఏసీ కంట్రోల్స్ మొత్తాన్ని కూడా ఇక్కడ నుంచి కూడా మీరైతే టచ్ యాక్సెస్లో మీరైతే యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకైతే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా ఆండ్రాయిడ్ ఆటో అండ్ అలాగే కార్ ప్లేన్ కూడా ఇక్కడ నుంచి అయితే మీరు ఎంజాయ్ చేసేయచ్చు. అండ్ ఎప్పటికీ కియా ఎందుకు చాలా బాగా ఫేవరెట్ అంటే ఇంత మనకి టచ్ యాక్సెస్ ఇచ్చిన తర్వాత కూడా డెడికేటెడ్గా మనకైతే మాన్యువల్ బటన్స్ ఇస్తూ ఉంటుంది. సో దీనివల్ల మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు యాక్సెస్ చేయడానికి చాలా సింపుల్గా ఉంటుంది. ఇక్కడైతే మనకి డ్యూయల్ క్లైమేట్ కంట్రోల్ యాక్సెస్ బటన్ అయితే ఏసీకి అయితే ఇవ్వడం ప్రొవైడ్ చేశారు. అండ్ అదే కాకుండా కొన్ని ఫిజికల్ మాన్యువల్ బటన్స్ మీడియాని కంట్రోల్ చేయడానికి ఇవన్నీ కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అండ్ హజార్డ్ స్విచ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ మనకైతే చూసుకుంటే 100 వాట్స్ ఛార్జర్ కూడా మనకైతే టైప్ సి ఛార్జర్ కూడా ఇవ్వడం జరిగింది. బ్యూటిఫుల్ థింగ్, దీన్ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ మనకైతే 12 వోల్ట్ సాకెట్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ వైర్లెస్ ఛార్జర్ ప్యాడ్ ఉంది. అండ్ ఇక్కడ మనకి సెంటర్లో కన్సోల్ కనబడుతుంది కదా, సో దీన్ని వీలైతే ఫ్లోటింగ్ కన్సోల్ అని పిలుస్తూ ఉంటారు. సో ఆల్మోస్ట్ చాలా స్పేస్ అయితే మనకి లోపల కనబడుతుంటుంది. సో కిందన కూడా చూసుకుంటే చాలా స్పేస్ ఉంది, మీరు కాయిన్స్ కానీ ఏమైనా థింగ్స్ కానీ బ్యూటిఫుల్గా పెట్టుకోవచ్చు. అండ్ అదే కాకుండా ఇక్కడ కూడా మనం చూసుకుంటే మనకి ఇక్కడ పార్కింగ్ సెన్సార్స్ని ఆఫ్ చేసుకొని ఆన్ చేసుకొని డెడికేటెడ్ బటన్ ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ నుంచి కూడా మీరైతే పార్కింగ్ని యాక్సెస్ చేసుకోవచ్చు. 360 డిగ్రీస్ కెమెరా అండ్ అలాగే మనం చూసుకుంటే రేర్ పార్కింగ్ కెమెరా కూడా ఇక్కడ నుంచి అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. టోటల్గా మనకి ఇక్కడ కూడా మనకైతే గ్లాసీ బ్లాక్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ టచ్ అండ్ ఫీల్ ఆర్మ్రెస్ట్ కూడా మనకైతే లెదర్ ఆర్మ్రెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో దాని కింద కూడా మనకైతే చిన్న స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మెయిన్గా ఎక్కడ మాట్లాడుకోవాల్సింది రెట్రాక్టబుల్ కప్ హోల్డర్స్. సో మీరు యూస్ చేసుకోవాలనుకున్నప్పుడు రెట్రాక్టబుల్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. లేదు అని అంటే మీరు క్లోజ్ చేసుకొని హ్యూజ్ స్పేస్గా మీరైతే దీన్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ వద్దనంటే దీన్ని కూడా క్లోజ్ చేసుకోవచ్చు. సో చాలా బ్యూటిఫుల్గా ఇవన్నీ ప్లాన్ చేశారు. సో కీ కూడా చూసారా, చాలా ప్రీమియంగా మనకైతే కీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇందులో మనకైతే ఆటో లాక్ కానీ ఆఫ్ కానీ అండ్ అలాగే బూట్ ఓపెన్ కానీ అండ్ ఆల్ విండోస్ని ఒకసారి డౌన్ చేసుకోవచ్చు, యాక్సెస్ అప్ చేసుకోవచ్చు. సో దాని బటన్ కూడా దీని నుంచి అయితే మీరు యాక్సెస్ చేయొచ్చు. సో ఇది టోటల్గా. అండ్ సెంటర్లో మనకు చూసుకుంటే ఆటో డిమ్మింగ్ ఐర్ విమ్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ డెడికేటెడ్ 3 బటన్స్ కూడా మనకైతే ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. అండ్ అలాగే సన్ గ్లాస్ హోల్డర్ కూడా మనకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రీడింగ్ ల్యాంప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అదే కాకుండా పానోరామిక్ సన్ వ్యూ. సో జస్ట్ విత్ సింగిల్ బటన్ మీరు యాక్సెస్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు. అండ్ ఇక్కడ కూడా మనకు చూసుకుంటే ఇట్ సైడ్ ఏమి వ్యానిటీ మిర్రర్ ప్రొవైడ్ చేయట్లేదు, లైట్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు. ఇక్కడ హ్యాండ్ గ్రాబ్రిల్ అయితే ఏం ప్రొవైడ్ చేయట్లేదు డ్రైవర్ సైడ్. అదే మనకి ప్యాసింజర్ సైడ్ చూసుకుంటే వ్యానిటీ మిర్రర్ ప్రొవైడ్ చేస్తున్నారు, లైట్ అయితే లేదు. అండ్ ఇక్కడ హ్యాండ్ గ్రాబ్రిల్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో టోటల్గా ఇదంతా కూడా మనకైతే హార్డ్ ప్లాస్టిక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బట్ బ్యూటిఫుల్ ఒక చిన్న ప్యాటర్న్ ఇచ్చి బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అండ్ అదే కాకుండా మనకి ఇక్కడ ట్వేటర్స్ కూడా 2 కనబడుతున్నాయి. హార్మన్ కార్టన్ 8 సౌండ్ స్పీకర్ సిస్టమ్ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా మీరైతే ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది టోటల్గా మనకైతే ఫ్రంట్ ఇంటీరియర్ కాక్పిట్ ఆఫ్ కియా సిరోస్. అండ్ ఇక్కడ కూడా మనకు చూసుకుంటే గ్లో బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది కూలింగ్గా నాన్ కూలింగ్ అనేది మనకైతే చిన్న డౌట్.
సో ఇది టోటల్గా మనకైతే చూసుకుంటే. అండ్ ఇక్కడ నుంచి మీరు ఇంకా బ్యూటిఫుల్గా చూడొచ్చు. సో మొత్తం అంతా కూడా మనకి సీట్స్ డిజైన్ కానీ ఎంత బ్యూటిఫుల్ ప్యాటర్న్లో తీసుకొచ్చారు. అండ్ అదే కాకుండా వెంటిలేటెడ్ సీట్స్ కాబట్టి ఎంత లాంగ్ జర్నీస్ చేస్తున్నా కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే మీకు ఉండదు. సో ఒకసారి ఇంటీరియర్ కాక్పిట్ అంతా కూడా మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒకసారి రేర్ ప్రొఫైల్లోకి వెళ్దాం. సో అక్కడ లెగ్ రూమ్ స్పేస్ ఎలా ఉంది, సో అక్కడ ఎంతమంది కంఫర్ట్ ఉంది, ఎలాంటి ఫేస్ ఇచ్చారో అవి కూడా మాట్లాడుకుందాం. లెట్స్ గో. సెకండ్ రో కియా సిరోస్లోకి అయితే మనం ఎంటర్ అయిపోయాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిరోస్లో బాగా నచ్చేది ఏంటంటే హ్యూజ్ లెగ్ రూమ్ స్పేస్ ఉంటుంది. చూసారా ఎంత స్పేస్ ఇంకా ఉండిపోయిందో మనకి. సో ఓల్డ్ పీపుల్కి కానీ లేకపోతే హైట్ చాలా ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా లెగ్ రూమ్ స్పేస్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి బ్యాక్ సైడ్లో చూసుకుంటే 2 అడ్జస్టబుల్ అడ్రస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటు సైడ్ అంతా మనకు చూసుకుంటే ఇక్కడ మనకైతే రీడింగ్ ల్యాంప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ హ్యాండ్ గ్రాబ్ రీల్ ప్రొవైడ్ చేశారు. సూట్ హుక్ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకో గ్రేట్ థింగ్ ఏంటంటే సన్ షేడ్స్ కూడా మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మనకైతే ఓపెనర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వెంటిలేటెడ్ సీట్స్ని ఇక్కడ నుంచి అయితే మీరు 3 లెవెల్స్లో యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకైతే విండో కంట్రోల్ స్విచ్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ మనం ఎక్కడైతే ఆర్మ్ రెస్ట్ ప్లేస్ చేసుకుంటే అక్కడైతే మనకి లెదర్ ర్యాప్ అయితే చేయడం జరిగింది. అండ్ ఇక్కడ స్పీకర్ సిస్టమ్ ఇచ్చారు. అండ్ అలాగే ఆల్మోస్ట్ ఒక 1 లీటర్ బాటిల్ స్పేస్ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే మనకి ఏసీ వెంట్స్ విత్ గ్లాసీ బ్లాక్ ఫినిషింగ్ డిజైన్తో మనకైతే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ 2 టైప్ సి సాకెట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చిన్న స్పేస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫ్రంట్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ మ్యాగజైన్ కవర్స్ కూడా మనకైతే ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఇది పానరామిక్ సన్ వ్యూ కాబట్టి బ్యూటిఫుల్గా మీరు అందరూ యాక్సెస్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్లో కూర్చున్న వాళ్ళు కూడా. ఒకసారి సెంటర్లో కూర్చుందాము. ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి మనకి సెంటర్లో బంప్ ఉండదు. బట్ స్పేస్ ఎలా ఉందో చూద్దాము. సో ఓకే, లెగ్ రూమ్ స్పేస్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ పర్లేదు, అంటే మిగతా వెహికల్స్తో పోల్చుకుంటే ఆల్మోస్ట్ ఇక్కడ మనకి లంబార్డ్ సపోర్ట్ కానీ లేకపోతే కూర్చున్నప్పుడు దీని సపోర్ట్ కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ అదే కాకుండా ఇక్కడ మనకి కప్ హోల్డర్స్ కూడా విత్ ఆర్మ్ రెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీన్ని కూడా మీరైతే ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకొని మనం దీన్ని కూడా పాలిగాన్ షేప్డ్ కప్ హోల్డర్స్ అయితే వీళ్ళు అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. గ్రేట్ థింగ్. సో ఇది కూడా మనకైతే డ్యూయల్ టోన్ మనకైతే సీట్ కవర్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అదే కాకుండా ఐసోఫిక్స్ స్టైల్ సీట్స్ కూడా మనకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అటు సైడ్ కూడా మనకైతే గ్రాబ్ రిల్, రీడింగ్ ల్యాంప్స్ ఇవన్నీ సేమ్ థింగ్ అయితే మనకు ప్లేస్ చేశారు. సో టోటల్గా ఒక 4-5 మెంబర్స్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో ఫైనల్గా కియా సిరోస్ ఈవీ ఎక్స్టీరియర్ని ఇంటీరియర్ని మీరు అందరూ ఎంజాయ్ చేశారు. సో సిరోస్ పెట్రోల్ వెర్షన్తో పోల్చుకుంటే ఈ వెర్షన్లో అంత మేజర్ చేంజెస్ ఏం జరగలేదు. కానీ గ్రౌండ్ క్లియరెన్స్లో కానీ ఫ్రంట్లో కానీ రేర్లో కానీ చిన్న చిన్న చేంజెస్ అయితే చేశారు. సో మరి మేజర్ చేంజ్ ఎక్కడ జరిగిందంటే దీని కింద జరిగింది. సో దాని గురించి కూడా మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే ఇక్కడ నుంచి బానెట్ని యాక్సెస్ చేసేద్దాము. సో ఇక్కడ మనకు కనబడుతుంది కదా. సో దీని నుంచి కూడా మనకైతే ఎప్పుడు కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్లో చిన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇక్కడ ఫ్రంక్ ప్రొవైడ్ చేస్తుంటారు ఫ్రంట్లో కూడా. సో ఇక్కడ మనకైతే 16 లీటర్స్ ఫ్రంక్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు బానెట్ ఓపెన్ చేసుకొని ఈ ఫ్రంక్ ఓపెన్ చేసి మీ థింగ్స్ అన్నీ పెట్టేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఇక్కడ ప్రొవైడ్ చేసిన బ్యాటరీ గురించి. టోటల్గా ఇందులో మనకి 2 బ్యాటరీ ప్యాక్స్లో అయితే ఇది అవైలబుల్ ఉంటుంది. ఒకటి 42 kWh బ్యాటరీ ప్యాక్ అండ్ ఇంకొకటి 51.4 kWh బ్యాటరీ ప్యాక్. సో దీని రేంజెస్ గురించి మాట్లాడుకుంటే 42 kWh బ్యాటరీ ప్యాక్ ఎవరైతే క్లెయిమ్ చేస్తారో సో వాళ్ళకి ఆల్మోస్ట్ వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది 440 అంతా క్లెయిమ్ చేస్తారు ఐడీసీ రేంజ్. అండ్ అదే 51.4 తీసుకున్న వాళ్ళకి 526 కిలోమీటర్స్ అయితే రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు. బట్ రియల్ రేంజ్ ఆల్మోస్ట్ మనకి 50 to 70 డిఫరెన్స్ ఉంటుంది ఎనీవేస్. బట్ పవర్ గురించి మెయిన్గా మాట్లాడుకోవాలి. టార్క్ అయితే 2 బ్యాటరీ ప్యాక్స్లో మనకైతే 255 టార్క్ అయితే వీళ్ళు న్యూటన్ మీటర్స్ టార్క్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ పవర్ చూసుకుంటే మనకి 42 kWhలో ఆల్మోస్ట్ మీకు 99 kW పీక్ పవర్ అయితే మనకు ఉంటుంది. అండ్ అదే మీరు 51.4 kW బ్యాటరీ ప్యాక్ తీసుకుంటే 126 kW పీక్ పవర్ అయితే మీకు ఉంటుంది. సో పవర్ని బాగా ఎంజాయ్ చేయాలి, రేంజ్ చాలా ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు 51.4 kW బ్యాటరీ ప్యాక్ సెలెక్ట్ చేసుకోండి. రేంజ్ కొంచెం తక్కువ ఉంది, సిటీలోనే ఎక్కువ తిరుగుతాను, మీడియం పవర్ నాకు సరిపోద్ది అనుకున్న వాళ్ళు 42 kWh బ్యాటరీ ప్యాక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఛార్జింగ్స్ గురించి మాట్లాడుకుంటే 42 kWh బ్యాటరీ ప్యాక్ ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళు 11 kWh పోర్టబుల్ ఛార్జర్తో ఛార్జ్ చేసినప్పుడు మీకు 4 అవర్స్లో మీకైతే కంప్లీట్ ఛార్జ్ అవుతుంది. అండ్ అదే మీరు ఒకవేళ 51.4 తీసుకుంటే 4 hours 50 minutes అయితే మీకు ఛార్జ్ టైం పడుతుంది. సో ఇది మనమైతే బ్యాటరీ ప్యాక్స్ పవర్స్ గురించి కానీ టార్క్ గురించి కానీ. అండ్ ఫైనల్గా మీరందరూ వెయిట్ చేస్తుంది ఏదన్నా ఉందంటే సో ప్రైసెస్ ఆఫ్ దిస్ కియా సిరోస్ ఈవీ. సో దాని గురించి కూడా మనం అయితే మాట్లాడేసుకుందాము. సో దీని స్టార్టింగ్ ప్రైస్ మనకు చూసుకుంటే బేస్ వెర్షన్ మనకైతే 13.49 నుంచి స్టార్ట్ అవుతుంటుంది. అండ్ టాప్ ఎండ్ చూసుకుంటే ఆల్మోస్ట్ 19.49 ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే పడుతుంది. అండ్ ఇంకోటి మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్లో మనకి వారంటీ అనేది చాలా పెద్ద ఇష్యూ అవుతుంటుంది. సో అందుకనే కస్టమర్స్ అందరికీ ఆ సాటిస్ఫాక్షన్ కానీ ఆ ట్రస్ట్ బిల్డ్ చేయడానికి వీళ్ళు ఫస్ట్ టైం బయ్యర్కి అయితే ఆల్మోస్ట్ లైఫ్ టైం వారంటీ 15 years వారంటీ ఇచ్చేస్తారు. సో హ్యాపీగా మీరైతే డ్రైవ్ చేసుకోండి, బ్యాటరీకి ఏం ప్రాబ్లం అయినా వాళ్ళే హ్యాపీగా మీరైతే చూసుకుంటారు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ సెకండ్ ఓనర్కి ఇదైతే ట్రాన్స్ఫర్షిప్ అయితే మీకు 8 years వారంటీ ఇస్తుంది, లేకపోతే 1,60,000 kilometers వరకు వాళ్ళకైతే వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది కూడా గ్రేట్ థింగ్. వారంటీలో కూడా చాలా
హెడ్డే ఉన్నారు. అండ్ అదే కాకుండా బైబ్యాక్ ఆప్షన్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 3 ఇయర్స్ తర్వాత మీరు హ్యాపీగా వెహికల్ మీకు వద్దు అని అనుకుంటే బైబ్యాక్ ఆప్షన్ ఇచ్చేస్తే ఆల్మోస్ట్ మీకు 80% వరకు మీకైతే వెహికల్ని అయితే బైబ్యాక్ ఆప్షన్ కూడా మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫైనల్గా కియా సిరోస్ ఈవీని ఎవరన్నా టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా, క్వైరీస్ తెలుసుకోవాలన్నా, ఆఫర్స్ తెలియాలి అన్నా మీకు డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను. మన ఆటోమోటివ్ కియా నాగోల్ షోరూమ్ ఆల్మోస్ట్ అక్రాస్ ఇండియాలోనే హైయెస్ట్ సీల్స్ ఆల్మోస్ట్ 5 ఇయర్స్ నుంచి బెస్ట్ షోరూమ్గా మనకైతే హైదరాబాద్లో ఉండడం జరిగింది. ఏ మాత్రం కూడా భయపడకుండా హ్యాపీగా మీరు కూడా ఆటోమోటివ్ కియా నాగోల్ షోరూమ్కి వచ్చేయండి, వచ్చేసి టెస్ట్ డ్రైవ్ చేయండి. మీకు కూడా వెహికల్ నచ్చితే మీరు కూడా కియా సిరోస్ ఓనర్ అయిపోండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం అందరం కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్.